వెల్కమ్ బ్యాక్. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. లేదా చంద్రబాబు నాయుడు గారి తాలూకా బినామీలకి లేదా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి వ్యక్తులకి రేపు ఆ 9 ఎకరాల భూమి 9 ఎకరాల మధురవాడలో 9.39 సెంట్లు 9 ఎకరాలు 39 సెంట్లు దాదాపు 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు. మధురవాడ అంటే ఎకరం 100 కోట్ల రూపాయలు, మినిమం 100-150 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అఫీషియల్ ల్యాండ్ కాస్టే 1100 కోట్ల రూపాయలు చూపిస్తా ఉన్నారు. ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ టూరిజంకి, టూరిజం తర్వాత ఏదో హోటల్ పేరు చెప్పో లేదో కన్వెన్షన్ సెంటర్ పేరు చెప్పో వారికి కావాల్సినటువంటి వ్యక్తులకి బదలాయించేటువంటి కార్యక్రమం. తీరా ఈ కేటాయింపుల ద్వారా 2024 జూన్లో వారు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చారో, ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నాటి నుండి ఇప్పటికి దాదాపు 26 మాసాలు, అంటే దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది, దగ్గరికి వస్తా ఉంది. వీరు కేటాయించినటువంటి భూముల ద్వారా దాదాపు 1,00,000 మందికి ఉపాధి కలుగుతుంది అనేటువంటిది వారు అఫీషియల్ గా విడుదల చేసినటువంటి ఎప్పటికప్పుడు ఎస్ఐబిబి మీటింగుల ద్వారానో లేదా వారి గజెట్ పత్రికల్లో ఇచ్చేటువంటి ప్రకటనల ద్వారానో ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్స్. ఇన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని కారు చౌకగా 99 పైసలకి, రూపాయికి, అవసరమైతే ముఖ్యమంత్రి కొడుకు అంటాడు మొత్తం రూపాయికి 99 పైసలకి ఇస్తే నీకేం ప్రాబ్లం అని అడుగుతున్నాడు విశాఖపట్నంలో పత్రికా విలేకరులు. అంటే మీ తాత సంపాదించినటువంటి ఆస్తి విశాఖపట్నం భూములేమన్నా? మీ తాత సంపద ఈ రాష్ట్రం అని చెప్పి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి కొడుకుని. ఈ 2.5 సంవత్సరాల్లో 30-40 వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా కట్టబెట్టినటువంటి మీ ప్రభుత్వం ఎంతమందికి ఉపాధి కలిగించింది చెప్పండి? ఏమైనా వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? ప్రభుత్వాన్ని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఇదిగో 2.5 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అంతా కలిపి 100కో 200 రూపాయలకో ఇచ్చేసాం, తద్వారా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం. 2.5 సంవత్సరాలు పూర్తయిపోతా ఉంది, ఒకడు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇది ఈ ప్రాంతంలో ప్రజలు మాట్లాడుకున్నటువంటి మాట. భూములేమో ఉచితంగా ఇవ్వడం, వాళ్ళు ఉద్యోగాలు కల్పించకపోవడం, భూములేమో మీ బినామీల చేతిలో ఉండిపోవడం. తీరా విశాఖపట్నానికి మిగిలింది ఏంటంటే బూడిద మిగులుతుంది. ఈ బూడిద పార్టీ ఏం మిగిల్చింది విశాఖపట్నానికంటే? చివరికి బూడిద మిగిల్చింది. విశాఖపట్నాన్ని దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాలూకా బినామీలు భూములు కేటాయించుకొని చివరికి వారి గుప్పెట్లో పెట్టుకొని విశాఖపట్నం సంపద అంతటిని కూడా వారి చేతిలో పెట్టుకొని అమరావతి వారు రియల్ ఎస్టేట్ చేసుకోవడం, ఇక్కడ భూములన్నింటినీ కూడా ఇలా బ్లాక్ చేసి ఇక్కడ అభివృద్ధి చెందకుండా చూడాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి తాపత్రయంగా కనబడతా ఉంది. మేము కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం ఓబరాయ్ లాంటి సంస్థకి, దేశంలో 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ ఉన్నటువంటి సంస్థ అయినటువంటి ఓబరాయ్కి 50 ఎకరాలు ఇచ్చాం. మన భీమిలి పరిసరాల్లో, అన్నవరం లాంటి ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 5 స్టార్ రిసార్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది. నువ్వు ఒకసారి కేటాయింపులు అనేటువంటివి జరిగిన తర్వాత నిర్మాణంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. మీరు భూములు కేటాయించి 2 సంవత్సరాలు అవుతా ఉన్నా ఏ ఒక్కరు నిర్మాణం మొదలు పెట్టకపోతే మీరు భూములు దేనికి ఇచ్చినట్టు? కారు చౌకగా ఎందుకు వారికి ఇచ్చినట్టు? కేవలం మీ తాలూకా సంపద సృష్టి కోసం కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఎన్నికల ముందు రాష్ట్రానికి సంపద సృష్టిస్తా అని చెప్పి ప్రజలకు చెప్తే ప్రజలేమో ప్రజల కోసం, పేదవాడి కోసం, రాష్ట్రం కోసం అనుకున్నారు. తీరా ఎన్నికలైన తర్వాత అధికారం చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే సంపద సృష్టి రాష్ట్రం కోసం, పేదవాడి కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి బినామీల కోసం అనేటువంటిది
2 సంవత్సరాలు పోతే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతాం. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి కొడుకు తోడలుడు స్థానిక ఎంపీ గీతం అధినేత 55 ఎకరాలు, 1-2 కాదు, 55 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని దోచుకున్నటువంటి భూమిలో నిర్మాణాలు జరుపుతా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోదు, మాట్లాడదు, తిరిగి వారిని సమర్థించేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. నేరుగా పార్లమెంటు సభ్యుడే చెప్తా ఉన్నాడు, దీని విలువ వైసీపీ 5,000 కోట్లు అంటుంది, అంత ఉండదు, 1,200 కోట్లే ఉంటుందని. అంటే 1,200 కోట్ల భూమి అయితే, ప్రభుత్వ భూమి అయితే దోచేసుకోవచ్చా? ప్రభుత్వ భూమి కనీసం సెంటు కూడా ముట్టుకోవడానికి వీల్లేదనేటువంటిది కనీస జ్ఞానం ఈ ప్రజాప్రతినిధులకు లేదా? పైపెచ్చు అంత విలువ ఉండదు, ఇంతే ఉంటది కాబట్టి నా చేతిలో ఉంది, నేను దోచేసుకుంటాను. పైపెచ్చు మా పార్టీ అధ్యక్షులు, స్థానిక పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారి మీద, లేదా కొంతమంది పత్రికా అధినేతల మీద పరువు నష్టం దావా. నువ్వు చేసేది దొంగ పని, నువ్వు చేసేది దోపిడీ, నువ్వు చేసేది అవినీతి. పైపెచ్చు కేసులేమో మా పార్టీ నాయకుల మీద, పత్రికా అధినేతల మీద కేసులు పెడతావు. ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. నువ్వు భయపెడితే భయపడడానికి ఎవడు లేడు ఇక్కడ. మీరు చేసేటువంటి ప్రతి